కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గిసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక్ అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5వ నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు. బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? పా. మా అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత అమ్మా, సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్ అట్లెట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది. ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమాతో స్వెల్ అయిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మనం టెస్ట్ చేసినప్పుడు అంతా బానే ఉందట్టు కదా, ఇంతలోనే ఏమాయి బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా?